ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయాన్ని నీ సన్నిధిలో ఉంచుకుంటున్నాం. ప్రభువా, ఈ వాక్యము వింటున్న ప్రతి హృదయాన్ని నీవే చూస్తున్నావు. మా మాటలు మాత్రమే కాదు అయ్యా, మా ప్రవర్తనను కూడా నీకు తెలిసిన దేవుడవు. ప్రభువా, బయటకు నవ్వుతూ ఉన్న, లోపల గాయాలతో ఉన్న హృదయాలు ఈ వాక్యాన్ని వింటున్నాయి. ఎవరికి చెప్పలేని బాధలు, కన్నీళ్లతో నిండిన మనస్సులు నీ ముందున్నాయి. ఈ క్షణములో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుము. ప్రభువా, నీ వాక్యము సెలవిచ్చినట్లుగా మా ప్రవర్తనను చూసి మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు నీవే. దారి తప్పిన చోట మమ్మల్ని నడిపించు. ప్రభువా, దుఃఖించిన వారి హృదయాలకు ఈ రాత్రి ఓదార్పును దయచేయము. మీ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరి హృదయములో ఆశను నింపము, శాంతిని నింపము, స్వస్థతను ప్రసాదించము. మనుషుల మాటలు కాక నీ స్వరమే మేము వినున్నట్లు సహాయము చేయము. ఈ సమయాన్ని పూర్తిగా నీ చేతుల్లో అప్పగిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, మన దేవుడు ప్రేమ కలిగినవాడు, కృపామయుడు, ఆదరించే హస్తముతో మనల్ని నడిపించువాడు. ఈ లోకములోని వ్యక్తులు మనకన్ని సమయాల్లో అన్నింటినీ ఇవ్వలేరు. కొందరు మనకు సహాయపడతారేమో కాని ఆదరించలేరు. కొందరు మనల్ని నడిపించగలరేమో కాని చివరి వరకు మనతో నడవలేరు. కొందరు మనల్ని నవ్వించడానికి ప్రయత్నించవచ్చు, కాని మనలో ఉన్న బాధను వారు పోగొట్టలేరు. సంపూర్ణముగా మన దుఃఖమును తీసివేయలేరు. అయితే మనము సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడైన మన తండ్రి మనకన్నిటినీ ఇవ్వగలడు, మనల్ని స్వస్థపరచగలడు, మనకన్నిటిని తుడిచి మనల్ని ఓదార్చగలడు, మనతో చివరి వరకు నడుస్తూ మనల్ని పడిపోకుండా నడిపించగలడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వచనము ప్రకారము, అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క న్యాయమైన నడవడికను బట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించువారమై ఉన్నప్పుడు ఆయనే మనల్ని అన్ని సమయాల్లో కన్న తండ్రి వలె, స్నేహితుడి వలె మనల్ని ఆదరిస్తాడు. దేవుని వాక్యము తెలియజేస్తుంది, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలగగా నీవే వాణ్ణి స్వస్థపరచుదువు. దేవుడు వైద్యులకే పరమ వైద్యుడిగా ఉన్నటువంటి వాడు. ఆయన తన స్వహస్తములతో నిర్మించినటువంటి మానవుణ్ణి ఆయనే బాగు చేయగలడు. ఈ రాత్రి అనారోగ్యముతో నీవు బాధపడుతూ ఉన్నట్లయితే, కుటుంబములో లేక కుటుంబ ఆదరణ లేక ఒంటరిగా జీవిస్తున్న వారైతే, మీకున్న సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో కృంగిపోతున్న స్థితిలో దుఃఖిస్తున్న వారైతే, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీకు సహాయకుడు, ఆయనే మీకు నిత్య రక్షణ, ఆయన మిమ్మల్ని బాగుపరిచి స్వస్థపరిచేవాడు అని జ్ఞాపకము చేసుకోండి. ఆయన యందు మీరు భయభక్తులతో జీవిస్తున్న వారైతే, మీ ప్రవర్తన అంతా ఆయనకిష్టపూర్వకముగా ఉండినట్లయితే, అందరూ నిన్ను విడిచినా జాగ్రత్తగా విను, అందరూ నిన్ను విడిచినా దేవుడు మాత్రము నిన్నెప్పటికీ విడవడు, నిన్నెన్నటికీ ఎడబాయడు. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథములో మనము చూసినప్పుడు హిజ్కియా అనే రాజుకు ఒక మరణకరమైన రోగము వస్తుంది. నువ్వు చనిపోబోతున్నావని ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పినప్పుడు
హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ద్వారా మనము తెలుసుకోవచ్చు, దేవుని ఎదుట మన ప్రవర్తన సక్రమంగా ఉంటే మనల్ని ఆయన తప్పక కరుణిస్తాడని హిజ్కియా ఈ విధముగా ప్రవర్తించాడు. యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించాడు. ఆ విధముగా ప్రార్థించాడు కాబట్టే ప్రియ సహోదరి సహోదరుడా, హిజ్కియాకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. హిజ్కియా చేసిన ప్రార్థనలో మనము ఈ రోజున ఒక్క మాటను గమనించాలి. అదేమిటంటే, ఆయన సన్నిధిలో హిజ్కియా యొక్క ప్రవర్తన గురించి ప్రస్తావించాడు. అంటే హిజ్కియా యొక్క ప్రవర్తన అనేది దేవునికి అనుకూలముగా ఉన్నది అని, ఆయాసకరమైనటువంటి పనులు హిజ్కియా అంతవరకు చేయలేదని దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు. కాబట్టే ప్రియ సహోదరి సహోదరుడా, కన్నీటిని విడుస్తూ చేసిన ఆ ప్రార్థనకు దేవుడు సమాధానమిచ్చాడు. ఈ రాత్రి ఇవ్వబడినటువంటి వాక్యములో చెప్పబడినటువంటి విధముగా దేవుడు హిజ్కియాను స్వస్థపరిచాడు. సంపూర్ణ ఆరోగ్యమిచ్చి నడిపించాడు. కన్నీరు కార్చినప్పుడు ఆదరించి కన్నీటిని తుడిచాడు. మన దేవుడు ఎంత గొప్ప కరుణామయుడో కదా. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకు మొరపెట్టు వారి పట్ల తప్పకుండా ఆయన దయను కనపరుస్తాడు అనడానికి హిజ్కియా జీవితంలో చేసినటువంటి కార్యము ద్వారా మనము చూడవచ్చు. ఈ రాత్రి వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా అనుకోకుండా శ్రమ ఎదురైనప్పుడు, కష్టాల లోతులో నువ్వు పడి మునిగిపోతున్నప్పుడు, అనారోగ్యము నిన్ను బాధిస్తున్నప్పుడు, నువ్వు ప్రేమించిన వారే నిన్ను మోసపరిచినప్పుడు నీకు నీ దేవుడు తోడున్నాడు. నువ్వు ఏకాకివి కాదు, అనాథవి కాదు. నీకాయన తప్పకుండా సహాయము చేస్తాడని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన సన్నిధిలో మోకరించి కన్నీటిని విడిచి నువ్వు చేసే ప్రార్థనకు తప్పక సమాధానము దయచేస్తాడని నువ్వు మరవకూడదు. నీ మార్గములో నిన్ను నడిపించే నీకు దీపమై ఉంటాడు. గాఢాంధకరమైన చీకటి అయినా ఆయన వెలుగు ముందు నిలబడలేవు. మరణకరమైన రోగమైన మరణపు అంచులలో పడి నిరాశలో మనమున్నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. దేవుని హస్తము మనల్ని లేపగలదు. మనము ఎవరికి తెలియకుండా ఒంటరిగా కార్చిన కన్నీటికి ప్రతిగా ఆయన సంతోషము అనే ప్రతిఫలము ఖచ్చితముగా అనుగ్రహిస్తాడు. కాని మనం ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ పాపముల పడకుండా ఆయనకిష్టమైన వారముగా నీతితోనూ యథార్థముతోనూ దేవుని ఎదుట ప్రవర్తించాలి. కాబట్టి దేవుని బిడ్డలైన మనకు దేవుడు తప్పక సహాయకుడిగాను, ఆదరణకర్తగాను, పరమ వైద్యుడిగాను, నడిపించే నాయకుడిగాను ఉంటాడు. ఆయనే మనల్ని ఆదుకుంటాడని విశ్వాసముతో జీవించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణములో ఈ వాక్యము వినిచిన నీ హృదయములో ఎక్కడైనా గాయము ఉందా? ఎవరు అర్థము చేసుకోని బాధ ఉందా? నీ ప్రవర్తనను చూసి మీరు మీ మీదే నిరాశపడుతున్నారా? ఈ వాక్యము మీకోసమే. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్వస్థపరచుదును, నేను నిన్ను నడిపిస్తాను, నీ దుఃఖాన్ని నేను ఓదార్స్తానని. ఈ క్షణములో మీరున్న చోటే మీ హృదయాన్ని తెరిచి ప్రభువుకు అప్పగించండి. మీరే మీ గాయాలను దాచుకోవద్దు, వాటిని యేసయ్య చేతిలో పెట్టండి. మీకు స్వస్థత కావాలంటే, మీకు మార్గదర్శకత కావాలంటే, మీకు ఓదార్పు కావాలనంటే ఈ క్షణములో యేసయ్య దగ్గరికి రండి. మీ హృదయాన్ని ఆయనకు అప్పగించండి. ప్రభు మీ ప్రవర్తనను చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన జీవితం ఆయన చేతుల్లో మీ జీవితాన్ని పెట్టండి. స్వస్థత వస్తుంది, శాంతి వస్తుంది, ఓదార్పు వస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీలో ఎంతమంది ఒంటరితనంతో బాధపడుతున్నారు? లోకము మిమ్మల్ని విడిచిపెట్టిందని, మీ బాధను ఎవరు అర్థము చేసుకోవడం లేదని కృంగిపోతున్నారా? మనుషులు మిమ్మల్ని నవ్వించగలరేమో కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, మీ కన్నీటిని తుడవలేరు. వారు మీతో కొంత దూరమే నడవగలరు, కొంత దూరము
నడవగలరేమో కాని చివరి వరకు తోడుండలేరు. కాని మన దేవుడు పరమవైద్యుడు. ఆయన హస్తము ఈ రాత్రి మనల్ని తాకబోతుంది. మీరు ఏ కాకులు కారు. ఈ పాట పాడుతూ ఉండగా మీ హృదయ భారమంతా ఈ రాత్రి ఆయన పాదాల చెంత ఉంచండి. ఆయన ఈ రాత్రి మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. ఈ పాట ద్వారా మన హృదయాలను ఆయన కర్పిద్దామా? అందరూ సిద్ధమా? పరమవైద్యుడైన మన తండ్రిని ఆరాధిద్దామా? ప్రేమగలమా తండ్రి, కృపామయుడా, కన్నీటిని తుడిచే నాదరణకర్తవు, లోకము విడువగా నీవు నన్ను చెరదీస్తివే. నా ప్రాణ స్నేహితుడా, నా తోడు నీవేనయ్యా. మనుషులు చేయలేని సహాయము నీవు చేసేదవు, లోకము తీర్చలేని నా వేదన నీవు తీర్చెదవు. నడిపించేవారు మధ్యలో వదిలిరా, నా చేయి వదలక అంతము వరకు నడిపెదవు. వైద్యులకే పరమా వైద్యుడవు నీవేనయ్యా, గాయము కట్టి నన్ను స్వస్థపరచువాడవు. ప్రేమగలమా తండ్రి, కృపామయుడా, కన్నీటిని తుడిచే నాదరణకర్తవు. హిజ్కియా ప్రార్థన విని ఆయుష్షునిచ్చిన దేవా, కన్నీటి మొరాలకించి కరుణను చూపిన తండ్రి, యథార్థ హృదయముతో నీ సన్నిధిలో నడిచెదను. నా ప్రవర్తన అంతా నీకు ఇష్టముగా మార్చుకొందును. చీకటి మార్గములో నా వెలుగు నీవేనయ్యా, మరణపు అంచులలో నన్ను లేవనెత్తే హస్తము నీవే. అనాథను కాను నేను, ఏకాకిని అసలే కాను. నీ ఆజ్ఞలు గైకొంటూ నీ కృపలో నిలిచెదను. శ్రమలు ఎదురైనా, కష్టాలు చుట్టుముట్టినా, నిరాశ చెందను, నా దేవుడు నాకుండగా. అవును ప్రభువా, నీవు మా పరమవైద్యుడవు. ఈ పాట పాడుతూ ఉండగా ఏ హృదయాలైతే భారముతో ఉన్నాయో, ఏ శరీరాలైతే బలహీనతతో ఉన్నాయో వాటన్నిటినీ అయ్యా నీవు తాకి స్వస్థపరిచావని నమ్ముతున్నాం. లోకము మమ్మల్ని విడిచిన నువ్వెన్నటికీ ఎడబాయని దేవుడవు. ఈ ఆదరణ, ఈ సమాధానము కేవలము ఈ సమయానికే కాదు, మా జీవితాంతము మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మనమందరము కలిసి ఆయన ప్రార్థనలో ఏకీభవిద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన
మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. దేవా, అద్భుత రీతిగా ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారయ్యా. మమ్మల్ని అన్ని విషయాల్లో మాకు సహాయము చేయగలిగిన దేవుడవు అయ్యా. అన్ని విషయాల్లో మమ్మల్ని ఆదరించగలిగిన ప్రభుడవని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచినందుకే మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా. ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీ పరిశుద్ధ నామములో స్వస్థతను దయచేయండి. దేవాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు కావలసిన సహాయం దయచేయండి అయ్యా. ఈ రాత్రి శారీరక మానసిక బలహీనతతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి కుడికి గాని ఎడుమకు గాని తొలగిపోకుండా మీ కృపలో భద్రపరిచి మీరే బిడ్డలు చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొంచున్నాం. దేవాయి రాత్రి గర్భఫలము లేని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలను ముట్టి అయా బిడ్డలకు గర్భఫలము దయచేయండి. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొంచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఇదిగో నా తండ్రి పరాయి దేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. వారున్న చోట వారు నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపండి అయా. ఎంతో మంది బిడ్డలు ఆ దేశంలో ఉండే అయా వకామా లేక తండ్రి బిడ్డలు బాధపడుచు ఉండగా నా తండ్రి ఆ దేశంలో ఉండి పని చేసుకున్నటకు కావలసిన సహాయము బిడ్డలకు దయచేయండి. మంచి ఉద్యోగాలు దయచేయండి, మంచి యజమానులను దయచేయండి అయా. బిడ్డల చోటుండి పని చేస్తూ ఉండగా వారి పై అధికారులు వారి యజమానుల యొక్క దయను, కృపను, ప్రేమను పొందుకునే విధంగా బిడ్డలకు మీరు తోడు ఉండండి. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి ఒంటరితనము వారిని వేధించకుండా, ఎలాంటి బాధలు, ఎలాంటి అనారోగ్యము వారి దరి చేరకుండా వారి చుట్టూ మీ కంచె వేసి బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారి చేతుల కష్టార్జితమును అయ్యా మీరే రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. మీ సేవకుల కొరకును, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటిని మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రాంతంలో మీ పరిచర్య అందించబడటలేదో ఆయా ప్రాంతాల్లో మీ పరిచర్య అందించబడి అనేకులు మీ సిలువ మార్గము వైపు నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. కావలసిన సహాయం దయచేయండి. సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చండి అయ్యా. వివాహాల కొరకు సిద్ధపడుతున్న, వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన, విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచున్నాం. దేవా, ఈ గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా, దేవా, ఈ గాఢంధకరమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా బిడ్డల ప్రతి మొరను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ గాఢంధకరమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.